నమస్తే అండి, నా పేరు డాక్టర్ అజయ్ ఎండి హోమియో. ఈ రోజు మనం టీబీ గురించి మాట్లాడుకుందామండి. సో టీబీ అనగానే జనరల్ గా దీన్ని మనం ట్యూబర్క్లోసిస్ అని చెప్తూ ఉంటాం. సో ఈ ట్యూబర్క్లోసిస్ అనేది ఒక మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక ఆర్గనిజం ద్వారా డిసీజ్ అనేది సోకటం అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది. సో ట్యూబర్క్లోసిస్ అనేది మెయిన్ గా ఊపిరితిత్తుల్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. సో లంగ్ పారెంకైమ్ అని ఒకసారి ట్యూబర్క్లోసిస్ ఎఫెక్ట్ అయిన తర్వాత జనరల్ గా లంగ్ పారెంకైమ్ అని తినేయటం అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఒకసారి లంగ్ పారెంకైమ్ అని తినేయటం స్టార్ట్ చేసినప్పుడు దాడి చేయడం స్టార్ట్ చేసినప్పుడు లోపల ఉండే బ్రాంక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి డైలైట్ అయిపోవటం, బ్రాంకైటిస్ లాంటి కండిషన్స్ అవి రావటం అనేది జనరల్గా లంగ్స్ వరకు జరుగుతూ ఉంటుందండి. పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అని చెప్తూ ఉంటాం. సో అలా కాకుండా దీంట్లో ఈ ట్యూబర్క్లోసిస్లో ఇంకొక పార్ట్ మనం తీసుకుంటే దీంట్లో మనకి బ్రెయిన్ కానీ అంటే మెదడు కానీ లేదంటే స్పైనల్ కార్డ్ కానీ లేదంటే మనకి ఫిమేల్ జెనిటల్ ట్రాక్స్ కానీ అలాగే మన జీర్ణ వ్యవస్థకు కానీ కొంతమందిలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అని చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఒకసారి ట్యూబర్క్లోసిస్ అనేది టీబీ అనేది ఒకసారి అతను ఒక ఇన్ఫెక్టెడ్ టీబీ ఇండివిజువల్ తగ్గినా కానీ తుమ్మినా కానీ లేదంటే క్లోజ్డ్ రూమ్స్లో అతను ఉన్నప్పుడు కానీ జనరల్గా అతను దగ్గినప్పుడు జనరల్గా అతను ఆ ట్యూబర్క్లోసిస్ బెసిల్లీ అని చెప్తుంటాం. ఆర్గనిజమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా అతనికి నార్మల్గా ఆపోజిట్ హెల్దీ ఇండివిజువల్కి ఈ డిసీజ్ అనేది జనరల్గా సోకటం అంటే ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అని చెప్తుంటాం. అతను దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ అతని నుంచి డ్రాప్స్ ఏమైనా ఎదుటి వ్యక్తికి పడినప్పుడు జనరల్గా ఇన్ఫెక్షన్ అనేది ఒక ఇన్ఫెక్టెడ్ టీబీ ఇండివిజువల్ నుంచి ఒక హెల్దీ ఇండివిజువల్కి డిసీజ్ అనేది సోకటం జనరల్గా జరుగుతూ ఉంటుంది. అలాగే అంతేగాని జనరల్గా రూమ్స్లో ఉన్నప్పుడు జనరల్గా అతను తిన్న ప్లేట్స్లో కానీ లేదంటే అతను ఏదైనా వాడిన వస్తువులు కానీ లేదంటే అతను ఏదైనా వాడిన వస్తువులు ధరించడం కానీ అలాంటివి చేసినప్పుడు లేదంటే సేమ్ ప్లేట్స్ లేదంటే గేమ్స్ అవి వాడినప్పుడు కానీ జనరల్గా ఈ డిసీజ్ అనేది మోడ్ ఆఫ్ స్ప్రెడ్ అనేది ఉండదండి. జనరల్గా రేషియో అనేది తక్కువగా ఉంటుంది. మెయిన్ మోడ్ ఆఫ్ స్ప్రెడ్ ఏంటంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. సో అందుకని ఒకసారి ఒక టీబీ ఇండివిజువల్ అంటే ఒకసారి ఒక ఇండివిజువల్లో టీబీ అనేది డయాగ్నోస్ అయిన తర్వాత కంపల్సరీగా అతను దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ హ్యాండ్ కర్చీఫ్ లాంటివి వాడటం లేదంటే టిష్యూ పేపర్స్ లాంటివి అతను అడ్డం పెట్టుకోవటం లేదంటే మాస్క్ లాంటివి వాడుకోవడం అనేది చాలా వరకు ఆపోజిట్ పర్సన్కి ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ చేయకుండా ఒక బ్యారియర్ లాగా ఆపుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి అది కూడా వీళ్ళలో ఈ టిష్యూ పేపర్స్ అవి వాడినా జనరల్గా అవి వాడగానే ఇమ్మీడియట్గా ఈ టిష్యూ పేపర్స్ అనేది బయట పారేయటం లేదంటే మాస్క్ ఒకసారి యూజ్ చేసిన మాస్క్ మళ్ళీ యూజ్ చేయకుండా ఒకసారి ఆ మాస్క్ అనేది డిస్పోజ్ చేయటం జనరల్గా ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే అతను ఒక క్యారియర్గా కాకుండా అతని వరకు అతనికి ఆ డిసీజ్ అనేది ఆ ట్యూబర్క్లోసిస్ అనేది అతనిలోనే ఉంటూ ఉంటుంది.